ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 4 సంక్షేమ పథకాల కోసం లబ్ధిదారులను గుర్తించేందుకు ప్రజాపాలన గ్రామ సభలతో జనాలను మభ్యపెట్టి మోసం చేస్తున్నారని ఈ సభల బోగస్ లాగా మారాయని ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు అన్నారు. గ్రామ సభలకు సంబంధించి నిన్న మొత్తం కూడా మేము పరిశీలించాం. ఏం జరుగుతున్నది అనేది చూశాక ఇప్పటి వరంగల్ జిల్లాలో కానీ లేదా యావత్ తెలంగాణలో కానీ నేను అనేక రకాలుగా చూసాం. మహబూబాబాద్ జిల్లాలో కూడా నేను నిన్న పరిశీలించాను. ఎంత ఫార్స్, ఎంత బోగస్, ఎంతటి మోసపూరితమైనటువంటి ఆ సభల కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ప్రజల యొక్క ఆవేదన, ఆవేశం అనేది ప్రతి గ్రామ సభల్లో ఎందుకు పెడుతున్నారు ఈ పనికి మాల సభలని? ఏం జరుగుతుందండి? యావత్ తెలంగాణలో అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా కేంద్రీకరించి ఎంతో డబ్బును ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పెడుతున్న సభల్లో జరిగేది ఏంటంటే రైతు భరోసా సంబంధించి ఓ జాబితా చదువుతున్నారు. ఏంటి ఆ జాబితా అంటే దరఖాస్తుల జాబితా అట. వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఒక జాబితా చదువుతున్నారు. ఏంటి అంటే ఓ దరఖాస్తులకు సంబంధించిన జాబితా అని. రేషన్ కార్డుల గురించి ఓ జాబితా చదువుతున్నారు. అది కూడా దరఖాస్తులకు సంబంధించట. దరఖాస్తుల జాబితా చదవడానికి గ్రామ సభలు ఎందుకండి? గ్రామ సభలు ఎందుకు? తర్వాత పోనీ ఆ చదివే జాబితాలన్నా అర్హులై ఉన్నాయా అంటే అలా మెజార్టీ అనర్హులు ఉన్నాయి. మెజార్టీ అర్హుల జాబితా లేదు. అర్హుల పేర్లేమో ఈ అధికారులు చదివే జాబితాలో లేదు. అధికారులు చదివే జాబితాలో అనర్హులు ఉన్నారు. ఏంటి అనర్హులను పెట్టాడు? ఇది ఏం లేదండి, ఇది కేవలం జాబితా మాత్రమే, ఇది దరఖాస్తులు ఎవరు చేసుకున్నారనే పేరు చదువుతాం. అరే బుద్ధులదా? పనికి మాలే వెధవలు చిల్లర రాజకీయాలు చేస్తారు ఆ ప్రజలతోటి. ఇంతటి మోసం తగానా? సిగ్గుమాలిన ప్రభుత్వం. అధికారులకు కూడా తలకాయ తోక ఉండాలి. ప్రజలు సంస్కారవంతులు కనుక ఇంకా చెప్పుతోడు దాన్ని పరిస్థితి రావడాలి. నిలదీస్తున్నారు. పోండి మీ ఎమ్మెల్యేలు అందరూ, మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ నేతలు పోవాలి. మీరు గ్రామ సభలలో కూర్చోవాలి. ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళే ప్రశ్నిస్తున్నారు. అరే ఏంటిది ఈ రకంగా ఉన్నాయేంటి, అసలు ఎందుకు పెట్టిన సభ అని అంటే కాంగ్రెస్ నేతలు ఇంటికి పోతే లేలే అది ఉత్తుత్తి సభ, ఇగో అసలు జాబితా మన దగ్గర ఉంది అని వాళ్ళు కొన్ని పేర్లు చదువుతున్నారు. అధికారిక జాబితానా? ఒకవేళ అధికారిక జాబితా అయితే కాంగ్రెస్ నేతల ఇళ్లలో ఎందుకున్నాయి? గ్రామ సభలో అర్హులా అనర్హులా అని చెప్పడం కోసము ఇంత సమయాన్ని, ఇంత అధికార యంత్రాన్ని, ఇంత డబ్బుని ఖర్చు పెట్టడం అనేది అవసరమా? దరఖాస్తుల జాబితా చదవడం ఏంటండి సిగ్గుమాల విషయం. కాకపోతే దయచేసి మీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తాను, ఈ తక్కెలపల్లి రవీంద్రరావు పురాణం కాదు, మా బీఆర్ఎస్ పార్టీ వ్యవహారం కాదు. ఇది ప్రజలకు సంబంధించి, ప్రభుత్వం సంబంధించి అధికార యంత్రాంగం చేస్తున్నది. నిజమా కాదా? నా ఆరోపణల నిజముందా లేదా? నా స్టేట్మెంట్లో నిజమా అబద్ధమా? దయచేసి మీరు గ్రామ సభలకు వెళ్ళాలి. రేవంత్ రెడ్డి అంటే ఇలా బోగస్ రెడ్డి, అబద్ధాల రెడ్డి, రవంత్ రెడ్డి, సిగ్గులేని ముఖ్యమంత్రి. మోసపూరితమైన బోగస్ మాటలు చెప్పి తప్పించుకునే రేవంత్ రెడ్డిని మేము ప్రశ్నిస్తున్నాం. నీ 6 గ్యారెంటీల అమలు ఏమైందని? యావత్ తెలంగాణలో జరుగుతున్న బోగస్ గ్రామ సభల్ని గమనించండి, పాల్గొనండి, నిలదీయండి. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల్ని, అధికారులను నిలదీయండి. ఎందుకోసం సభలు పెట్టారు?
ఏ లక్ష్యం కోసం సభలు పెట్టాడు, ఏం తెలుస్తామని సభలు పెట్టాడు. జనం గగ్గోలు పెడుతుంటే మళ్ళీ దరఖాస్తులు పెట్టండి, మళ్ళీ దరఖాస్తులు ఇవ్వండి అని చెప్పని అంటున్నారు. ఎన్ని దరఖాస్తులు ఇవ్వాలి, ఎన్నిసార్లు దరఖాస్తులు ఇవ్వాలి? ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఎన్ని గొంతులైనా ప్రశ్నిస్తాయి. ఎన్ని జైళ్ళలో పెడతావో పెట్టు, ఎన్ని కేసులు పెట్టుకుంటావో పెట్టుకో. నీ గ్రామ సభలు పెట్టి ప్రజలకు చేస్తున్న ద్రోహాన్ని ఏ ప్రజాస్వామ్యవాది, ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రజా ప్రతినిధి, ఏ పౌరుడు కూడా దీనిని హర్షించడు కాక హర్షించడు. బోగసు సభల్లో బోగసు ప్రభుత్వ విధానాలని ఎండగట్టాలి, నిలదీయాలి, పోరాడాలి. పోరాడితేనే బయటికి గుంజుతేనే ఈ ప్రభుత్వం పనిచేస్తుందనే పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ప్రజలారా, ఇచ్చిన హామీలు అమలు పరిచేంత మేరకి ఈ పోరాటాన్ని కొనసాగిద్దామని తెలియజేస్తూ